అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ తొర్రేడులో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. పులి సంచారం నేపథ్యంలో నేడు సీతానగరం, కోరుకొండ, రాజమండ్రి రూరల్ 3 మండలాల్లోనూ ఇవాళ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తొర్రేడు హైస్కూల్ వద్ద అరటి తోటలో నిన్న పెద్ద పులి కనిపించిందని స్థానికులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు 15 ట్రాప్ కెమెరాస్, 2 బోనులు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. నిన్న స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫారెస్ట్ అధికారులకు అతి సమీపం నుంచి పెద్ద పులి వెళ్లడం కలకలం రేపింది. పులి సంచారంపై ఫారెస్ట్ అధికారి మీడియాతో మాట్లాడుతుండగా సరిగ్గా అదే టైంకి పెద్ద పులి వెళ్లడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మన తొర్రేడు గ్రామంలో పెద్ద పులి సంచరిస్తుంది కావున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాం. ఎందుకంటే పెద్ద పులి మన తొర్రేడు గోరీగారి రైతు మిల్లు వెనకాల సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు. కాబట్టి పెద్దలు, పిల్లలు కూడా మీ యొక్క ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉండాలని గ్రామ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించి ఎవరూ కూడా బయటకు రాకుండా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు గ్రామ పంచాయతీ తొర్రేడు. అది 2 రోజులు ఆహారం తింటుంది, 2 రోజుల తర్వాత మళ్ళీ భారత మొదలెడుతుంది. ఈ 2 రోజుల లోపల జాగ్రత్తగా ఉంటే అధికారులు డ్రోన్లు కూడా తెప్పించారు. పోలీసు అధికారులు కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ డ్రోన్లు తెప్పించారు. డ్రోన్ల ద్వారా దాన్ని పసిగట్టి ఏ ప్రాంతంలో పసిగట్టి బోన్లు కూడా నిర్ధారించి బోన్లు పట్టడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ టైగర్ అనేది మన ఏలూరు జిల్లా వెంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో కన్నాపురం రేంజ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అక్కడ కూడా దానికి ఇరిటేట్ చేయటం వల్ల అక్కడ కూడా 2-3 క్యాటిల్ని రోజు కిల్ చేశారు. సో ఆ ప్రాంతం నుంచి అటు గుట్టల నుంచి అటు వెళ్ళిపోతుంది అనుకున్నాము. కానీ అనుకోకుండా ఇది గోదావరిని నిన్న ఈవినింగ్ అది క్రాస్ చేసి ఇంకా నిన్న కొండగూడలో నిన్న ఈవినింగ్ దాని మూమెంట్ కనిపించింది. ఇవాళ మార్నింగ్ ఈ ఊర్లో కనిపించింది. సో ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే దీని మూమెంట్ ఈవినింగ్ అవర్స్లో, డార్క్ అవర్స్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత వ్యవసాయ పనులు వెళ్ళే వాళ్ళు క్యాటల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. పది రోజుల క్రితం తెలంగాణలోని కావడిగుంట్ల అటవీ ప్రాంతం నుంచి కన్నపురం ఫారెస్ట్ ఏరియా మీదుగా ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ప్రాంతంలోకి పెద్ద పులి ప్రవేశించింది. 2 రోజుల క్రితం పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిలో ఈదుకుంటూ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సీతానగరం మండలం కొండేపూడి నుంచి ఏటిపట్టు ప్రాంతంలో సంచరిస్తూ నిన్న తొర్రేడు వద్దకు చేరుకుని జనావాసాలకు దగ్గరగా అరటి, మొక్కజొన్న తోటలు, వరి పొలాల వద్ద సంచరిస్తోందని అధికారులు తెలిపారు. పెద్ద పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. రహనా, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఈ పెద్ద పులి అంటే ఏదైతే రాజమండ్రికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఈ తొర్రేడు గ్రామం ఉంటుంది. ఆ తొర్రేడు గ్రామంలోనే ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ కు సంబంధించిన వెనక భాగంలో ఒక తోటలో ఎగ్జాక్ట్ గా ఉన్నట్టుగా కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో 2 ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. ఒకటి, ఇది ఒక బోన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోన్ అంటే సాయంత్రం 6 గంటల తర్వాతే పెద్ద పులి ఎక్కడ నక్కినప్పటికీ కూడా సాయంత్రం 6 గంటల తర్వాత ఇది బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో దాన్ని బంధించేందుకు కూడా ఏదైతే ఒక రంగం అయితే సిద్ధం చేశారు, ప్రయత్నాలు అయితే ప్రారంభించారు. అయితే ఇందులో చూస్తే కనుక మరొక ఆప్షన్ ఏదైతే పెద్ద పులిని మత్తు ఇంజెక్షన్ తో షూట్ చేసి ఇచ్చి దాన్ని బంధించడం అనేది మరొక ఆప్షన్ గా ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక అటవీ శాఖ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్యప్రాణుల జోలికి ప్రాణహాని లేకుండా చూడాల్సి ఉంటుంది. ఎక్కువగా అంటే గత కొంతకాలం నుంచి చూస్తే కనుక ఇది దాదాపు ఈ ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చూస్తే కనుక 3వసారి ఈ పులి రావడం. గతంలో ప్రతిపాడు వద్ద రాయల్ బెంగాల్ టైగర్ వచ్చింది. ఆ తర్వాత రాజమండ్రి వద్ద ఏదైతే చిరుతపులి సంచరించింది. తాజాగా 3వసారి ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఏలూరు జిల్లా మీదుగా పట్టిసీమ నుంచి గోదావరి నీరుకుని ఒక సినీ ఫక్కీలో ఇది ఏదైతే ఈ పెద్ద పులి అయితే ఇక్కడ రాజమండ్రి సమీపం వరకు కూడా చేరుకుంది.
అయితే ఇందులో చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడా కూడా ఈ పులిని బంధించేందుకు వీరు ఫారెస్ట్ అధికారులు ఎక్కడో కూడా దాన్ని మత్తు ఇంజక్షన్ ఇచ్చి షూట్ చేసేలాగా ఎక్కడో కూడా ఆ చర్యలు అయితే చేపట్టలేదు. వచ్చిన దారిలోనే వెళ్ళిపోయేలాగా మొత్తం పూర్తిగా అక్కడ చర్యలు అయితే చేపడుతున్నారు. ఆ క్రమంలోనే గత 2 పులులు కూడా అలాగే వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతం నుంచి అసూరావుపేట ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చిందో అదే రూట్ లో వెళ్ళిపోతుంది అనే రకంగా ఏదైతే ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే భావిస్తున్నారు. ఆ ప్రకారం ప్రస్తుతం అయితే తొర్రేడు వద్దకు చేరుకుంది. అక్కడ దీన్ని ఒక తోటలో అయితే ప్రస్తుతం ఈ అరటి తోటలో ఈ పెద్ద పులి ఉన్నట్టుగా కూడా దాదాపుగా దాని లొకేషన్ అయితే గుర్తించగలిగారు. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డ్రోన్ కెమెరాలు వంటివి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పెద్ద పులి ఎటు వెళ్తుంది అనేది కూడా డ్రోన్ ద్వారా కూడా నిఘా పెడతారు. దాదాపు 30 వరకు కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులి యొక్క గమనాన్ని కూడా గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇవాళ రాజమండ్రి రూరల్, అదేవిధంగా కోరుకొండ, సీతానగరం ఈ 3 మండలాలకు సంబంధించి స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే పెద్ద పులి ఎటు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితిలో స్కూల్కి అయితే కూడా సెలవులు కూడా ప్రకటించారు. అయితే చాలా నాటకీయ పరిణామాలు అయితే నిన్న ఏదైతే 2 రోజుల క్రితం ఇది ప్రవేశించింది, మొన్న కొండేపూడి వద్ద సంచరించి నిన్న తొర్రేడు వద్ద 2 పశువులు కూడా ఈ పెద్ద పులి హతమార్చడం జరిగింది. 2 దూడలు, ఒక ఆవును కూడా హతమార్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే జనావాసాలకు అతి సమీపంగానే ఉన్న నేపథ్యంలో సాయంత్రం వేళల్లో ఎవరో కూడా అటు వెళ్ళొద్దని చెప్పి కూడా పొలాల వైపు వెళ్ళొద్దని చెప్పి కూడా పోలీసులు, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులంతా కూడా ఏదైతే మొత్తం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నిన్న ఒక నాటకీయ పరిణామంగా ఏదైతే డిఎఫ్ఓ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో సరిగ్గా వెనక నుంచి దాదాపు 10 నుంచి 20 మీటర్ల దూరం నుంచి పెద్ద పులి వెళ్ళిపోయింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగా అక్కడి నుంచి కూడా వారంతా కూడా భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. మొత్తమే చూస్తే కనుక ఈ పెద్ద పులిని బంధిస్తారా లేదంటే వచ్చిన దారిలో వెళ్ళిపోయేలాగా ఫారెస్ట్ అధికారులు ఒక వ్యూహం అయితే ఏర్పాటు చేస్తారన్నది చూడవలసి ఉంది. ఎక్కువ శాతం అయితే పెద్ద పులిని బంధించేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు, ఎందుకంటే ఏదైతే పెద్ద పులిని కనుక షూట్ చేయాలంటే, మత్తు ఇంజక్షన్ షూట్ చేయాలంటే కేంద్రం నుంచి, అంటే కేంద్ర ఏదైతే ఈ జంతు సంరక్షణ సమితిలో నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. విశాఖ జూ నుంచి ప్రత్యేక శిక్షణా సిబ్బంది ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అది కూడా పెద్ద పులి ఎక్కడ ఉంటుందన్నది కూడా సరిగ్గా గుర్తించి దాన్ని మత్తు ఇంజక్షన్ తో బంధించాల్సి ఉంటుంది. అయితే ఆ క్రమంలో ప్రస్తుతానికి అయితే ఎక్కువ శాతం వచ్చిన దారిలోనే వెళ్ళిపోయేలాగా, అంటే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే గోదావరిని దాటి తూర్పుగోదావరి జిల్లా ఏటుపట్టు ప్రాంతం అంటారో ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఇక్కడి నుంచి మారేడుమిల్లి మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతుందని చెప్పి కూడా ఒక అంచనా అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం స్థానికంగా కొంత భయాందోళన అయితే నెలకొంది. అక్కడ ఏదైతే ఈ సరిగ్గా పులి ఎక్కడ ఉన్నది అన్నది లొకేషన్ అయితే గుర్తించగలిగారు. దీంతో తదుపరి అంటే ఇవాళ రాత్రికి ఏం జరుగుతుందో అన్నది చూడాల్సింది. సాయంత్రం 6 గంటల తర్వాత పులి సంచరించే అవకాశం అయితే ఉంది. అది ట్రాప్ కెమెరాలు చిక్కుతుందా లేదంటే బోనుకి చిక్కుందా అని చూడాల్సి ఉంది. వీళ్ళు ఫారెస్ట్ అధికారుల యొక్క ప్రయత్నాలు ఫలించి బోనుకి చిక్కుంటే దీన్ని ఖచ్చితంగా ఒక విశాఖ జూ కానీ లేదంటే ఇతర జూ కానీ తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మాత్రం పెద్ద పులి విషయంలో మాత్రం ఒక భయాందోళన, అదేవిధంగా ఆ పెద్ద పులి గమనం ఎటు ఉంటుందని చెప్పి కూడా కొత్తకంటే అయితే కొనసాగుతుంది. రాహన. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.